2026 టీ20 వరల్డ్ కప్‌లో హోస్ట్స్ ఎవరో మనందరికీ తెలుసు. ఆబ్వియస్‌గా ఇండియా అండ్ శ్రీలంక. హోమ్ అడ్వాంటేజ్, క్రౌడ్ సపోర్టు, కండిషన్స్ అందరికీ క్లియర్‌గా తెలుసు. బట్ రియల్ అడ్వాంటేజ్ ఎవరికుంది అని ఆలోచించారా? ఇమాజిన్ దిస్. టోర్నమెంట్ మొత్తం ఒక టీము ఒకే స్టేడియంలో మళ్ళీ మళ్ళీ ఆడుతుంది. సేమ్ పిచ్చు, సేమ్ స్క్వేర్ బౌండరీస్, సేమ్ డ్రెస్సింగ్ రూము, సేమ్ ప్రాక్టీస్ ఏరియా. ఎక్కడో అనుకుంటున్నారా? అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియం. ఇఫ్ సౌత్ ఆఫ్రికా ఫైనల్‌కి రీచ్ అయితే వాళ్ళు టోటల్ 9 మ్యాచెస్ అహ్మదాబాద్‌లో ఆడటం పాసిబుల్. 9 మ్యాచెస్ టీ20 టోర్నమెంట్‌లో అదేం చిన్న నంబర్ కాదు. పిచ్ మార్నింగ్‌లో స్లోగా ఉంటుందా? నైట్‌లో డ్యూ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? పవర్ ప్లేలో స్వింగ్ ఉంటుందా? డెత్ ఓవర్స్‌లో యార్కర్స్ గ్రిప్ అవుతాయా లేదా? ఇవన్నీ గెస్ చేయాల్సిన అవసరం లేదు. 8 మ్యాచెస్‌లో వాళ్ళు డీకోడ్ చేసేస్తారు. ఫైనల్‌కి వచ్చేసరికి అది న్యూట్రల్ వెన్యూ కాదు. అది ఒక ఎక్స్‌పీరియన్స్, అడ్వాంటేజ్ కూడా. ఇండియా హోస్ట్ కాబట్టి ఎక్స్‌పెక్టేషన్స్ మౌంటైన్ లాగా ఉంటాయి. శ్రీలంక హోమ్ క్రౌడ్ ప్రెషర్ సెపరేట్ ఉంటుంది. బట్ సౌత్ ఆఫ్రికాకి సైలెంట్‌గా, కామ్‌గా గ్రౌండ్‌ని ఓన్ చేసుకుంటుంది. సమ్ టైమ్స్ హోమ్ అడ్వాంటేజ్ అంటే క్రౌడ్ కాదు, కంఫర్ట్. అండ్ అహ్మదాబాద్ సౌత్ ఆఫ్రికాకి కంఫర్ట్ జోన్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో 2026 టీ20 వరల్డ్ కప్‌లో హోస్ట్ అయిన ఇండియా అండ్ శ్రీలంక స్ట్రాటజిక్ ఎడ్జ్ మాత్రం మేబీ సౌత్ ఆఫ్రికాకి ఉండొచ్చు. మీరేమనుకుంటున్నారు? హోమ్ అడ్వాంటేజ్ ఎవరికి రియల్‌గా వర్క్ అవుతుంది? అఫ్‌కోర్స్ ఫైనల్‌కి రీచ్ అవ్వడం అంత పాసిబుల్ ఏం కాదు గానీ, నేను జస్ట్ సినారియో చెప్తున్నాను. ఛాన్స్ ఉంది అని. కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో. డిస్కషన్ స్టార్ట్ చేద్దాం.